తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జగనేమో సిద్ధమని చెప్తున్నారు, చంద్రబాబు ఏమో మేము సమరానికి సై అని చెప్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చండి? సిద్ధం వాళ్ళు ఉండొచ్చు, సమరాన్ని సై ఉండొచ్చు. ఎలక్షన్ వస్తే ఎవరైనా ఓటు వేయాలి కదా. ఓటు వేయడానికి ఆల్రెడీ వీళ్ళు రెడీ, ఇద్దరు రెడీ, అంతే. దానికి ఏమో తప్పే ఉంది దాంట్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. కానీ తెలంగాణ మాదిరిగా మార్పు కోరుకుంటున్నారా ఏపీ ప్రజలంటే ఏం చెప్తారు? నేను ఒకటేనండి, మీరు ఆ రోజు అడిగారు, నన్ను ఈరోజు అడిగారు. తెలంగాణలో అందరూ వ్యతిరేకించారు. తెలంగాణలో మార్పు రాదు రాదు, ఇంక్లూడింగ్ మీరు కూడా అన్నారు. ఏమన్నారు? కుమార్ గారు నాకు డౌటేనండి, మొత్తం టీఆర్ఎస్ఏ వస్తుంది అన్నారు. నేను ఆ రోజు నుంచి ఒకటే చెప్పాను, రాదు రాదు రాదు, మార్పు కోరుకుంటున్నారు, టీడీపీ జనసేన వస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ వస్తుందని చెప్పాను ఆ రోజు. 80 సీట్లు వస్తాయని చెప్పాను. దానికే నేను కట్టుబడి ఉన్నా. కర్ణాటక కూడా చెప్పాను. కర్ణాటక కూడా చాలామంది ఏమన్నారు, కర్ణాటక అంగు వస్తుంది, బటాబట్టి మెజార్టీ వస్తున్నారు. నేను ఆ రోజే 140 సీట్లు వస్తాయని చెప్పాను. వస్తే 140 వస్తాయి, లేదనుకుంటే మాత్రం దాదాపు గవర్నమెంట్ బీజేపీ వస్తుందని చెప్పాను. 140 సీట్లు వచ్చింది, 136 సీట్లు వచ్చాయి. అలాగే నేను ఇక్కడ కూడా చెప్పాను, మీకు మార్పు వస్తుంది, కేసీఆర్ గారు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వద్దంటున్నారు, ఓటు ఎందుకు చేస్తున్నారు అనే దానికి కూడా మీకు వివరంగా చెప్పాను. 80 సీట్లు వస్తాయి అనుకున్నాం. 80 సీట్లలో మీకు 20 సీట్లు 500, 300 మెజార్టీతోనే ఓడిపోతారని చెప్పాం. 500, 300 సీట్లలోనే దగ్గరలోనే ఓడిపోయారు వీళ్ళు. 64 సీట్లు, 65 సీట్లు వచ్చాయి. అయితే మనం సిపిఎంతో కలిపితే 65 సీట్లు వచ్చాయి. కానీ అక్కడ మీకు ఇప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నా, బీజేపీతో కలిస్తే 110, 120 సీట్లు ఆగిపోతుంది. బీజేపీ కలకపోతే 140 నుంచి 150 సీట్లు వస్తాయి. ఇది కన్ఫామ్. గవర్నమెంట్ మార్పు కోరుకుంటున్నారు. నేను శ్రీకాకుళం నుంచి అప్ టు ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం నుంచి అప్ టు ఈస్ట్ గోదావరి దాకా నేను సర్వే చేశాను. అక్కడ దాకా నాకు తెలుసు. తక్కువదంతా ఫోన్లోని అందరితోనే మాట్లాడుతున్నాను. నాకు అందరూ మార్పు కోరుకుంటున్నారు. మీరు వేస్తున్న టింగ్ మీద కిందన ఎవరైతే ఉన్నారో ఆ కింద ఓట్ల మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు. ఆ కింద ఓట్లు ఎట్టి బస్సులో వేయరు. ఎంప్లాయీస్ యాంటీగా ఉన్నారు. ఆ కింద ఓట్లన్నీ కూడా యాంటీగానే ఉన్నాయి. మొత్తం టోటల్గా రోడ్లు బాగులేవు. ఆటో వాళ్ళకి ఆటో 10,000 ఇస్తుంటే ఆటోకి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం ఏ దానికి అమ్మఒడి ఇస్తే అమ్మఒడికి అక్కడ మనకు 10,000 రూపాయలు ఇస్తే అక్కడ మొత్తం టోటల్గా 50,000 ఖర్చు అవుతుంది. ఈ సో మెనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మనకి ఇంటి కందిపప్పులు పెరిగిపోయి, దినుసులు పెరిగిపోయి, బియ్యం పెరిగిపోయి, అన్ని రేట్లు పెరిగిపోయి, డీజిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, ఇవన్నీ పెరిగిపోయాయి. కాబట్టి ప్రతి దిక్కున కూడా అందరూ కూడా ఇష్టంగా లేరు, అయిష్టంగా ఉన్నారు. కాబట్టి మనకి వైసీపీ రాదు అనేది మనం నిర్ధారణకు వచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే ఫస్ట్ ఇంకొకటి కూడా ఉంది అభియోగం. ఫస్ట్ మా దగ్గరికి వస్తాడు, ముద్ర పెట్టారు, దగ్గరికి వచ్చారు, దండం పెట్టారు, ఒక్క ఛాన్స్ అని అడిగారు. గెలిచిన తర్వాత హెలికాప్టర్ ఎక్కాడు, ఫ్లైట్ ఎక్కారు. మాకు ఇప్పుడు భూమి మీదకే దిగలేదు. భూమి మీద దిగితే రోడ్లు బాగోలేవని తెలుస్తుంది. ఆయన భూమి మీదకే దిగలేనప్పుడు మేమేం చేస్తాం? ఎప్పుడో ఒక సభకు వస్తున్నారు, కరెక్ట్గా హెలికాప్టర్లో దిగుతున్నారు. ఆ హెలికాప్టర్లో ఆ సభలో వచ్చేస్తున్నారు, కూర్చుంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మా రోడ్లు, మా బాధలు, మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలా? ఎమ్మెల్యేలు వచ్చి దొరకరు, పిఎల్ దొరకరు, వాళ్ళ పిఎల్ దొరకరు, ఎమ్మెల్యేలు దొరకరు, సర్పంచులు దొరకరు, ఎంపీలు దొరకరు, ఎవరో దొరకరు. మేము ఎవరికి చెప్పుకోవాలా? ఎంఆర్ఓ చెప్తే పని చేయడు, ఆర్టీఓ చెప్తే పని చేయడు, జాయింట్ కలెక్టర్ చూస్తే ఫోన్లు చూసుకుంటాడు, జాయింట్ కలెక్టర్ చూసుకుంటే నాకు చాలా బిజీగా ఉన్నానంటాడు. 3 గంటల నుంచి 5 గంటలకి జనరల్గా మమ్మల్ని పబ్లిక్ రావడానికి కూడా మాట్లాడటానికి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వట్లేదు మాకు. కనుక ఎవరికి మా బాధ చెప్పుకోవాలి, ఎవరికి మా గోడు చెప్పుకోవాలి? అందుకే మా బాధని, మా గోడు చెప్పుకునే వాళ్ళకి, మా కష్టాన్ని చెప్పుకునే వాళ్ళకి, ప్రజల పాలన ఎవరు నడిపిస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామంటున్నారు. ఇదే సేమ్ రిపీట్ అని కేసీఆర్ గారిది జరిగింది. కనుక ఇది కేసీఆర్ గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి గారైనా సరే ప్రజలు తిరస్కరిస్తే బయటికి కనబడకుండా వెళ్ళిపోతారు. ప్రజలతో మమేకమై ఉండాలి, ప్రజలతో మాట్లాడుతూ ఉండాలి, ప్రజల బాధను తెలుసుకోగలి, ప్రజల కష్టాన్ని తెలుసుకోగలగాలి. అది మన టీవీలో చూసి మనం వాళ్ళు పని పూర్తి చేస్తాను కాదు, వాళ్ళ దగ్గర మన కష్టం తెలుసుకోవాలి. ఆ కష్టం తెలిసే వ్యక్తే రాజశేఖర రెడ్డి, ఆ కష్టం తెలిసే వ్యక్తే నందమూరి తారక రామారావు గారు, ఆ కష్టం తెలిసే వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు, ఆ కష్టం తెలిసే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. కనుక వాళ్ళు వస్తారనేది ఆశిస్తున్నాం. అమరావతి రాజధాని అవుతుంది. అమరావతి వాళ్ళ 35,000 మంది రైతులకి 100% న్యాయం జరుగుతుందని మనం అనుకుంటున్నాం.